ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు, మనిషి తప్పకుండా నేర్చుకోవలసింది తనను తాను పొగుడుకోవడం కాదు, తనని 10 మంది కీర్తించాలి. నిజంగా ఎవరు ఎక్కువ మంది చేత కీర్తింపబడుతుంటాడో, ఎవరి గురించి చాటున కూడా స్మరణ చేసినప్పుడు ఆయన అని నమస్కారం చేస్తారో, ఆయన బాగుండాలి అని 10 మంది నమస్కారం చేస్తారో, అటువంటి వాడున్నాడే వాడు పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమునకు పాత్రుడైన వాడు. ఎందుకంటే అమ్మవారికి ఓ లక్షణం ఉంది, యశస్విని. ఆవిడ కీర్తినిస్తుంది. తనను పొగుడుకోవడం కాదు, తనను 10 మంది పొగడాలి. సమాజంలో ఉన్నవాళ్ళు పొగడాలి. సమాజము పొగడడానికి యోగ్యమైన పనులు పొగట్టల కోసం చెయ్యరు. అలా చెయ్యకుండా ఉండలేక చేసేటటువంటి స్వభావము వారి జీవితంలో ఒక లక్షణమైపోతుంది. దాని చేత అంత కీర్తి పొందుతారు. అందుకే వారి శరీరం వెళ్ళిపోయిన తరువాత కూడా కీర్తిశేషులు అన్న మాట వాడతారు. కాబట్టి నిన్ను వేరొకడు పొగడాలి, కానీ నిన్ను నువ్వే పొగుడుకోకూడదు. అది దోషం సుమా, అలా చెయ్యకూడదు సుమా. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 2వ విషయం. అలాగే బాధపడి నొచ్చియును కీడు పలుకమి అంటే ఎంత కష్టపడినప్పటికీ, మనస్సు ఎంత బాధపడినప్పటికీ, తాను ఎంతో గొప్ప స్థానంలో ఉన్నవాడు ఎంత కింద స్థానంలో నిలబడవలసి వచ్చినా, మనసు ఎంత కుతకుతలాడుతున్నా, ఎంత బాధపడుతున్నా, తాను మాత్రం ఇతరులు నాశనమైపోవాలనేటటువంటి మాట మాత్రం నోటి వెంట రాకుండా, వారికి బుద్ధి కలగాలి, పశ్చాత్తాపం పొందాలన్నంత వరకే మనసులో అభిప్రాయమునకు కట్టుబడుతూ ఎవడు ప్రవర్తించగలడో వాడు ఉదారుడు. అది అనితర సాధ్యమైన అభ్యాసం. వాడు సర్వనాశనమైపోవాలి అన్నమాట అనడం. వాడికి పశ్చాత్తాపం కలగాలి, వాడిలో మార్పు రావాలి అన్న వరకు మాత్రమే పరిమితమైపోతాడు. అది చాలా చాలా గొప్ప భావన. మహాత్ములు ఉంటారు కొందరు, వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. అందులో ప్రాతస్మరణీయుడు మహానుభావుడు హరిశ్చంద్రుడు. నిజంగా హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. అందులో బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రీయంలో చేసినటువంటి పద్యాలుంటాయి. ఒక్కొక్క పద్యం చదువుతూ ఉంటే రోమాంచితం అవుతుంది. అందున శ్మశాన వాటికలో ఆ హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టం, ఆయన పొందినటువంటి బాధ, అయినా కూడా ఆయన ఇంత కష్టానికి కారణం విశ్వామిత్రుడు కదా అని ఒక్కసారి కూడా నింద చేయకుండా అలా నిలబడగలగడం ఆయన యొక్క గొప్పతనం. ఆ సత్యహరిశ్చంద్రీయంలో ఒక పద్యం ఆ హరిశ్చంద్రుడి గొప్పతనాన్ని చెప్తారు. పసిడి మేడలో నవసించు ప్రభునకా కటకటా ఈ వల్లకాటివాని వసతి కనుసన్న దొరలచే పనులందికొను మీక ఈ నికృష్టపు కాటివాని సేవ అలరు తేనియలతో ఆరగించెడు మీక అకటా శవాల పిండాశనంబు జిలుగు బంగారు దుస్తులు ధరించెడు మీకు పొలసు కుంపలయు ఈ బొంతకోక కనుల మీయిట్టి దుస్థితి కనిన నాకు చావు రాకున్నదెంతని సంతసింతు హా హరిశ్చంద్ర సార విద్యాఫణీంద్ర బుధుజన మనశ్చకోర సంపూర్ణ చంద్ర అంటుంది. చంద్రమతీదేవి తన భర్తే ఆ కాటికాపరి, ఎవరో కాదు అని తెలుసుకుంది. ఎప్పుడు మహాతల్లి ఆవిడెక్కడో దాసిగా ఉంది, కొడుకు చచ్చిపోయాడు, అయినా వెళ్ళనివ్వలేదు ఆవిడ. చీకటి పడిన తర్వాత అన్ని సేవలు చేసి పాము కరిచి చచ్చిపోయిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ కొడుకు శవాన్ని పట్టుకుని శ్మశానానికి వెళ్ళింది. వెడితే హరిశ్చంద్రుడు ఆమె భార్య అని గుర్తుపట్టల, దాసిగా ఉంది. ఆహా, శ్మశానానికి వచ్చి కొడుకుని తగలబెడదామనుకుంటున్నావే, ఎవరు నువ్వు, కాటి సుంకం చెల్లించన్నాడు. అంటే నా దగ్గర ఏమీ లేదండి. అంటే దళమవు పయ్యదలోన నీ పవిటలోంచి మంగళసూత్రం కనపడుతోంది, అది అమ్మి పట్రా అన్నాడు. నా మంగళసూత్రం నా భర్తకి తప్ప అన్యులకు కనపడదు, మీరు నా భర్త హరిశ్చంద్ర చక్రవర్తి అని కాళ్ల మీద పడింది. కాళ్ల మీద పడి, ఎవరైనా అఖండ భూమండలాల్ని ఏలినటువంటి చక్రవర్తి, అప్పుడు చంద్రమతీదేవి ఎదురుగుండా నిలబడిన భర్తని చూసి చెప్పిన పద్యం. బల్జేపల్లి వారు శాశ్వతత్వాన్ని పొందారు ఈ పద్యరచన చేసి.
పసిడి మేడలోన నివసించు ప్రభునకా కటకటా ఈ వల్ల కాటి వసతి. ఎక్కడో బంగారు మేడలో ఉండవలసినటువంటి ప్రభువు చక్రవర్తి వల్లకాటిలో ఒక పాటలో ఉంటున్నాడా? ఏం ఆశ్చర్యం! కను సన్న దొరలచే పనులందుకొను మీక ఈ నికృష్టపు కాటివాని సేవ. తన కను సైగ చేస్తే పెద్ద పెద్ద అధికారులు కూడా వచ్చి ఆయనకి ఊడిగం చెయ్యాలి. అంతటి పదవిని వెలగబెట్టినవాడు ఇవాళ ఆ శ్మశానాన్ని నిర్వహించడానికి పాట పాడుకున్నటువంటి ఒక వ్యక్తికి సేవ చేసి వల్లకాటిలో శవాలు కాలుస్తున్నాడు. అలరు తేనియలతో అరగించడు మీక అకట శవాల పిండాసనంబు. ఎక్కడో తేనెతో కూడుకున్నటువంటి మధుర పదార్థాలు తినేటటువంటి చక్రవర్తి శవాల్ని కాల్చే ముందు పెట్టినటువంటి పిండములు తీసుకుని అన్నం కింద తింటున్నాడు. జిలుగు బంగారు దుస్తులు ధరించడు మీక పొలసు కొంపలయు ఈ బొంతకోక. ఆఖరణ ఆ కట్టిన బట్ట తీసి పక్కన పారేస్తే అలాంటి బట్టలన్నీ తీసి బొంత కుట్టుకుని చలిగాలికి దోమలు పురుగులు కుట్టకుండా బొంత మీద వేసుకున్నాడు. ఇటువంటి బొంత ఆఖరికి మీద వేసుకున్నారా? అద్భుతమైనటువంటి చినీ చీనాంబరములను కట్టుకోవలసినటువంటి వ్యక్తి కనుల ఈ ఇట్టి దుస్థితి కనిన నాకు చావు రాకున్నదెంతని సంతపింతు. నేను మిమ్మల్ని ఈ స్థితిలో చూసి కూడా చనిపోకుండా నిలబడ్డానంటే ఆశ్చర్యంగా ఉంది అంటుంది చంద్రమతీదేవి. హా హరిశ్చంద్ర సార విద్యా ఫణీంద్ర బుధజన మనశ్చకోర సంపూర్ణచంద్ర. అటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి ఇవాళ ఈ స్థితికి వచ్చావా అని ఆమె బాధపడితే చిత్రం ఏంటంటే ఆయన కాటి సుంకం కట్టిన తరువాతనే కొడుకని తెలిసి కూడా దహనం చేయడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి అది ఈ దేశము యొక్క గొప్పతనం. నిజానికి ఈ దేశానికి ఇంత ప్రతిష్ట రావడానికి కారణం అటువంటి మహాత్ములు జన్మించిన గడ్డ కనుక. అంత కష్టపడుతూ కూడా తనకి ఈ కష్టం కలగడానికి కారణమైన వ్యక్తిని నిరసన చేయడం కానీ నాశనమైపోవాలని కానీ హరిశ్చంద్రుడు అనలేదు. అందుకు కదూ ఆఖరణ కూడా విశ్వామిత్రుడు వచ్చి ఇప్పుడైనా నీ చెప్పిన మాట విను, నీకు అన్నీ ఇస్తానన్నాడు. మాట తప్పను, అబద్ధవాడను. దేవతలందరూ ప్రత్యక్షమై మళ్ళీ ఆయన సామ్రాజ్యాన్ని ఆయనకిచ్చి మహానుభావుడికి అంత గొప్ప స్థితినిచ్చాడు. రామచంద్ర ప్రభువు ఆ వంశంలో వచ్చినవాడు కాబట్టి అది గొప్పతనం. తాను ఎంత కష్టపడినా ఇతరులను మాత్రం నోరు విప్పివాడు సర్వనాశనమైపోవాలన్న మాట అనడం కానీ నిందావాక్యాన్ని పలకడం కానీ లేకుండా సిద్ధాంతము వరకు మాత్రమే కట్టుబడి మాట్లాడటం తప్ప ఇంకొక మాట నోరు జారకుండా నిభాయించుకోగలగడం అది పెద్దల యొక్క లక్షణం. నొచ్చియును కీడు పలుకమి ఇచ్చి వగవకునికి. లోకంలో ఎప్పుడూ కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చేసి ఏడవకూడదు. నేను వాళ్ళకి ఇచ్చేశాను వాళ్ళు తీసేసుకున్నారు అని ఏడవకూడదు. నిజంగా కూడా జీవితం అలాగే ఉండాలి. అలా ఉంటేనే అది జీవితం. తెలిసో తెలియకో నేను మా ఇంటికి ఎవరో పుట్టినరోజున వస్తే అలా గూట్లో ఉన్న ఒక బొమ్మ తీసి ఇది పెట్టుకోండి అని ఇచ్చేశాను. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో నా ధర్మపత్ని నాతో అందనుకోండి, ఎంత పని చేశారండి, అది మీరు చటుక్కుని తీసి ఇచ్చేశారు, అదంతా బంగారు పూత, అది ఎంత అనుకుంటున్నారు, 12,000. మీ మీద గౌరవంతో నా మీద గౌరవంతో పుట్టినింటిగా గౌరవించి మా అన్నయ్య నాకు ఇచ్చింది, మీరు చటుక్కుని తీసి ఇచ్చేశారు అందనుకోండి, అన్నా అని నేను వేళ్ళు విరవకూడదు. అది పరమేశ్వర నిర్ణయం. అది తెలిస్తే ఇవ్వలేనేమోనని లోభకారకం ఉండకూడదని నా చేత ఎందుకో అది ఇప్పించి నన్ను తరింప చెయ్యాలని పరమాత్మ నా చేత ఇప్పించాడు. నువ్వు ధన్యురాలివి, నేను ధన్యుణ్ణి. కాబట్టి మన ఇద్దరం ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేద్దాం. తెలిస్తే ఇవ్వలేను, తెలియకుండా చేసి ఇప్పించాడు. ఇచ్చేసిన తర్వాత నువ్వు చూసావు, ముందు చూసుంటే ఏమో చెయ్యట్టుకుందువేమో, కాబట్టి నువ్వు నేను తరించావు అనగలిగాను అనుకోండి, ఆ దానం ఫలిస్తుంది. ఇదం నమమా అని ఒకసారి భగవంతుడికి పేరు చెప్పి ఇచ్చేసిన తర్వాత అది ఎంత సొబగోయినదైనా కానివ్వండి,
అది నా అదృష్టం, అంతది ఇవ్వగలిగానని ఆనందించాలి తప్ప అంతది ఇచ్చేశానా అని మాత్రం ఏడవకూడదు. ఇచ్చానని ఏడవకు సుమా. ఒకవేళ అంత ఇవ్వకూడదేమో అనిపిస్తే అదేదో ముందే జాగ్రత్త తప్ప ఇచ్చి మాత్రం ఏడవడం నేర్చుకోవద్దు. మనిషి తనకెంత నడవకయున్నా పదము తప్పకుండుట. మనిషి బాగా నేర్చుకోవలసింది ఏది అంటే తాను ఎంత కష్టంలో ఉండనివ్వండి, ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడు పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు. అంతేకాని ఏం చేస్తానండి ఆ పరిస్థితుల్లో తప్పలేదు నాకు అని ధర్మాన్ని విడిచిపెట్టడం అన్నది అలవాటు చేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఏది ఏమైనా ధర్మానుష్ఠానమే చేస్తాను, తత్కాల ప్రయోజనముగా ధర్మాన్ని విడిచిపెడితే నాకు ఇది కలిసి వచ్చేస్తుంది అని అనిపించినా నేను ధర్మానికి నిలబడతాను తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి ప్రయోజనాన్ని పొందడానికి ఇష్టపడను. నిజానికి దాన్నే శ్రద్ధ అని పిలుస్తారు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఘర్షణ. శ్రద్ధ యందు ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, నేను ధర్మం అన్న మాట కాసేపు మర్చిపోయాను అనుకోండి, ఉత్తర క్షణం నా కోరికోటి తీరిపోతుంది. ధర్మం పక్కన పెట్టేశాను అనుకోండి, నేను నా మనసులో కోరిక తీర్చేసుకోవచ్చు. కానీ నేను అలా తీర్చుకోవడానికి ఇష్టపడ్డా, ధర్మానికే కట్టుబడుతున్నా. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ధర్మానికి కట్టుబడ్డా ఏమొస్తుంది? ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, పుణ్యం వచ్చింది, భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఇవన్నీ ఎదురుగుండా కనపడుతున్నాయా? భారతం మాట్లాడుతుందా? విదురుడు కనపడతాడా? కానీ కనపడని దాన్ని నమ్మి కనపడుతున్నటువంటి సుఖాన్ని వదిలిపెడుతున్నాడు. ఇప్పుడు లోపల ఘర్షణ ఉంటుందా ఉండదా? శ్రద్ధ యందు ఘర్షణ ఉంటుంది. మీరు బాగా పట్టుకున్నారా? ఆ ఘర్షణ బాగా ఎప్పుడు ఉంటుందో తెలుసా? తనకి ఎంత లేని స్థితిలోకి వెడితే అన్ని ధర్మాన్ని పక్కన పెడితే అన్నీ వచ్చేస్తాయి మీకు మళ్ళీ అన్నారు అనుకోండి, అప్పుడు ఘర్షణ మరీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడే రాటు తేలి నిలబడితే యుగాలు దాటినా కీర్తిస్తుంది. ఎక్కడుంది ఉదాహరణ? శ్రీరామాయణం అండి. రాజ్యం పోయింది, సీతమ్మ కనపడకుండా పోయింది, జాడ కూడా తెలియదు. వాలితో స్నేహం చేస్తే వాలి ఇలా చిటికేస్తే చాలు రావణాసురుడు వచ్చేస్తాడు. ఎందుకని అంటే 4 సముద్రాల్లో తోకతో ముంచి తీసుకెళ్లి కిష్కింధలో వదిలిపెట్టాడు. వాళ్ళిద్దరికీ అపవిత్ర సంధి ఉంది, నీకేది దొరికినా అనుభవించి నాకు కూడా ఈ అనుభవిస్తా అని ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళంటే రావణాసురుడికి మహాభయం. చిటిక వేస్తే వచ్చి ఇచ్చేస్తాడు సీతమ్మని. చచ్చిపోయే ముందు అదే అడిగాడు, నాతో ఎందుకు సంధి చేసుకోలేదని అడిగాడు. తెలియదా రాముడికి? సుగ్రీవుడు వచ్చి సంధి చేసుకోమంటే నీతో చేసుకుంటే ఏమొస్తుందా నాకు, మీ అన్నయ్యతో చేసుకుంటానని వాలి దగ్గరికి ఎడితే రామాయణం అయిపోయింది కిష్కింధకాండతో. ఇంకా సుందరకాండ యుద్ధకాండ లేవు, పట్టాభిషేకమే. ఏమో వాలికి సంతోషించాడు అనుకోండి, ఏమో తార చెప్పిందని ఒప్పుకున్నాడు అనుకోండి, అలాగే లేవయా తీసుకెళ్ళిపో సీతమ్మని రావణాసురుడిని పిలిపించి ఇచ్చేవయా ఆయనది, ఎందుకు అలా బాధ పెడతావు ఆయన్ని అంటే సీతమ్మని ఇచ్చేసాడు అనుకోండి. రాముడు సీతమ్మని అటుకు వెళ్ళిపోయాడు అనుకోండి. రామాలయం ఎందుకు, మనం వెళ్ళి నమస్కారం చేయడం ఎందుకు, రామాయణం చెప్పుకోవడం ఎందుకు? అదే క్షాత్రధర్మం, అదే ధర్మాన్ని రక్షించడం కాదు. తప్పులో ఉన్నవాడు వాలి, తప్పు చేసిన వాలితో స్నేహం చేసిన భార్యను తెచ్చుకోను. తప్పు చెయ్యని సుగ్రీవుడితో స్నేహం చేస్తా, దానివలన నాకు చాలా సమయం పట్టచ్చు భార్యను తెచ్చుకోవడం. వాలితో స్నేహం చేస్తే ఇప్పటికిప్పుడు వచ్చేస్తుంది నా భార్య సంతోషం అన్నీ. అయినా వాలిని ఒక బాణంతో చంపేసి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. సుగ్రీవుడు రావణుడిని చంపగలడా? చంపలేడు. కనుకనే సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది, తర్వాత రావణ సంహారం అయింది, తర్వాత సీతారామ పట్టాభిషేకం అయింది. అయినా త్రేతాయుగం ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినా ఏ అమ్మ బిడ్డడికి అన్నం పెడుతూ కథ చెప్పినా రామకథే చెప్తుంది. రామకథ మృత సంజీవని, రామనామం మృత సంజీవని. రామాయణ కావ్యం మధురాతి మధురమైన కావ్యం. ఇందువల్ల ఏమీ లేని స్థితిలో కూడా ధర్మమును తప్పకుండా నిలబడ్డాడు. అలా నిలబడడం అన్నదే ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు
ఆ నమ్మకంతో ధర్మాన్ని పట్టుకో. ఎందుకంటే కళ్ళ ముందు నువ్వు ఈ ధర్మాన్ని పట్టుకుంటే నిన్ను రక్షిస్తుంది అని ధర్మదేవత వచ్చి చెప్పదు. కానీ నమ్మకం ఎక్కడి నుంచి కలుగుతుంది? అప్పుడు రామాయణం గుర్తు రావాలి, అప్పుడు భారతం గుర్తు రావాలి, అప్పుడు విదురుడు గుర్తు రావాలి. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎంతమంది నిలబడ్డారు? ముందు కొంచెం కష్టపడ్డా తర్వాత సుఖపడ్డారా లేదా? కాబట్టి ధర్మాన్ని పట్టుకుంటాను. ఈ పూనిక కలగడానికి నీకు ఇవి అధ్యవసాయంతో కూడిన బుద్ధినివ్వడానికి ఉపకరణములు కావాలి. అందుకు రామాయణ భారత భాగవతాలు వింటారు. ఎంత కష్టస్థితిలో ఉన్నా ధర్మమును తప్పవద్దు. ఇవి 5 జీవితంలో బాగా ఎవరు పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఉత్తమమైనటువంటి నడవడి కలిగిన వాళ్ళు అని కీర్తింపబడతారు. కాబట్టి మొట్టమొదటిది తగిన వేషంబు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం. అలాగే తను తాను పొగడుకొనమి, తన్ని తాను పొగడుకోకుండా ఉండడం. నొచ్చియును కీడు పలుకమి, తను ఎంత బాధపడినా ఇతరులు నాశనం అయిపోవాలని కీడు కలగాలని కోరుకోకుండా ఉండగలగడం. ఇచ్చి వగవకునికి, ఒకరికి ఒకటి ఇచ్చి అయ్యో ఇచ్చేశానే అని అడవకుండా ఉండడం. తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట, తను ఎంత కష్టంలో ఉన్నా ధర్మపదాన్ని విడిచిపెట్టకుండా ఉండడం. ఈ 5 నడవడి కొప్పుసీయు. ఈ 5 ఎవరు పట్టుకుంటున్నారో అవి వాళ్ళ యొక్క నడవడికి ప్రవర్తనకి అలంకారం అవుతున్నాయి. అందుకే ఇవన్నీ కూడా ఏమిటి అంటే నిజానికి మనిషి జీవితాన్ని దిద్దుకోవడానికి ఆచరణాత్మకము కావాలి. ఆచరణ, అభ్యాసము, అనుష్ఠానము, ఉపాసన ఇవన్నీ తెస్తాయి తప్ప అభ్యాసము కోసం వినడం తప్ప అభ్యాసము లేని వినడం, అభ్యాసము లేని చదువు, అభ్యాసము లేని ఆచారము, ఆచారమును వదిలినటువంటి నడవడి ఇవేవి కూడా మనిషిని శోభింప చెయ్యవు. అందుకే అన్నిటికన్నా ప్రధానము ఆచరణే. దాని మీద నమ్మకంతో ఆచరించగలగాలి. అలాగే చిలిమియు సంభాషణమును బలిమి వివాదంబు త్రోపు వాడియు తమయంతలమారితోన తగు అధికుల హీనుల తోడనైన కొరకాదదిపా. చిలిమియు, స్నేహం చేసినప్పుడు ఎప్పుడూ కూడా స్నేహమే కాదు, ఇప్పుడు చెప్తున్నవేవున్నాయో ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. తనకన్నా అధికులతో చెయ్యకూడదు, తనకన్నా తక్కువ వారితో చేయకూడదు, తనతో సమానులతో చెయ్యాలి. తనకన్నా తక్కువ వారితో చేసినా వారు తనతో సమానంగా లేరని ఈసడించేటటువంటి స్వభావంతో మాత్రం చేయకూడదు. అందుకే అది కొంతమందికే వస్తుంది. కాబట్టి సాధారణ సిద్ధాంతం ఏమిటంటే ఈ 5 కొన్ని పనులు చేసేటప్పుడు నీతో సమానులతో చెయ్యి, నీకన్నా ఎక్కువ వాళ్ళతో నీకన్నా తక్కువ వాళ్ళతో చెయ్యవద్దు. అందులో మొదటిది ఏది అంటే స్నేహం. అంటే నువ్వంటుకుందాం అనుకున్నా ఈయనతో నాకేమిటి స్నేహం అని అవతలవాడు అనుకుంటుంటే నువ్వు అంటుకోలేవు. అప్పుడు అది ఏమవుతుందంటే నీ మనసుకి బాధాకారకమవుతుంది. నువ్వు ఆయన అంటుకుందామని ప్రయత్నిస్తున్నావు, ఆయన వాడు నాతో స్నేహం ఏమిటి అని దూరంగా ఉంచుతున్నాడు అనుకోండి, సిగ్గు చెందుతావు. దాని వలన మనసు ఖేదపడుతుంది. అదే సమానుడైతే స్వాతంత్ర్యం ఉంటుంది. సంభాషణమును మాట్లాడేటప్పుడు అధికుల వద్దకు వెళ్ళి అధిక ప్రసంగం పనికిరాదు. మాట్లాడవద్దని కాదు, ఎక్కువ మాట్లాడేసేయకు. ఎందుకంటే అక్కడ నువ్వు వినవలసి ఉంటుంది. నువ్వు కూడా మాట్లాడచ్చు, ఎప్పుడు నీతో సమానులైనప్పుడు మాట్లాడు. బలిమి, బలాన్ని పోల్చుకున్నప్పుడు ఎప్పుడూ నీతో సమానులతో పోల్చుకో తప్ప నీకన్నా అధికులతో పోల్చుకుని నేను బలవంతుడనే అనుకుని అహంకరిస్తే వాడు దెబ్బ కొడితే లేనిపోని గొడవ. లంకిణి హనుమాలా ఉంటుంది. కాబట్టి అటువంటి పనులు చేయకు. అలాగే వివాదంబు, వివాదంబు అన్న మాటకు అర్థం ఏంటంటే దెబ్బలాడుకోవడం, లేకపోతే కలహం తెచ్చుకోవడం, వాళ్ళతో వాగ్వివాదం తెచ్చుకోవడం. సమానులైతే చెయ్యాలి, కాడనుకున్నప్పుడు చేయకూడదు, అసలు దూరంగా పెట్టేసి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.